కత్తి చూడండి చాలా బాగుంది ఇది. ఇక్కడ లేని ఐటమ్స్ అంటూ ఏమీ లేవండి, మొత్తం అన్నీ అమ్ముతున్నారు ఈ సంతలోనే. కత్తులు అయితే చాలా బాగున్నాయండి, వెరైటీగా ఉన్నాయి. ఇది అంత వంపుకుంది చూడు. సింగం సినిమాలో వీరభద్ర కత్తిలా ఉందండి ఇది. అమ్మది ఏ ఊరు? ఏ ఊరమ్మా మీది? మీది ఏ ఊరమ్మా? కుంజిరాడా? నడిచి వచ్చారా ఆటో మీద వచ్చారా? నడిచి వచ్చారా? అవసరం అయితే పీకాకు ఏనాలు పీకాకు వస్తుందా? అది రావాలంటావా? నడిచే వచ్చావా? నడిచే వచ్చావమ్మా? నడిచి రావాలి. అలాగేనమ్మా. నడిచి రాకపోతే ఎలా వస్తాను? అదే ఆటో మీద వచ్చావేమో అని. గుంజరాలు కాస్త ఆటో అక్కడ వరకు గుంజరాలు ఎక్కుతుంటే లక్ష్మీపురం 20 రూపాయలు. చౌలీలు ఏటమ్మా ఎలా ఉన్నాయి? చౌలీలు పాములా ఉన్నాయి ఇలాగా. ఏది సొంత కాదు నాకు. ఇది గోమయ్య. వర్షం అయితే గోమయ్య, వర్షం వస్తే గోమయ్య. వర్షమా? మనసు అయితే పేదోళ్ళు. ఇది సొంత కాదు బంగారం. ఇది బంగారం అవుతావా? బంగారం అదే లేదు. వెండా? సంతకాడదే. సంతకాడదేనా? పాముల్లాగా ఉన్నాయి, బాగున్నాయమ్మా. బంగారమేనా? వీపు కోకుంటారు. ఇది ఎంత అనేది? బొమ్మ అండి, దేవుడు పెట్టుకునే బొమ్మ అది. ఇక్కడ ఏమో పొయ్యిలు, బొగ్గు పొయ్యిలు అన్నీ ఉన్నాయి ఇక్కడ, మెత్తుకోవడానికి ఈజీగానే. చూడండి చాలా బాగుంది ఇది పొయ్య. మట్టితో తయారు పొయ్య, కుండ పొయ్యిలు అండి ఇవన్నీ చాలా బాగున్నాయి. రకరకాల పొయ్యిలు అన్నీ ఉన్నాయండి ఇక్కడ. ముల్లంగి దుంపలు చూడండి వెరైటీగా ఉన్నాయి. ముల్లంగమ్మ అవి ముల్లంగి దుంపలా? కేజీ 100 రూపాయలు అండి ముల్లంగి దుంపలు, వెరైటీగా ఉన్నాయి. అదే ఏంటది? ఎందుకు ఉపయోగిస్తారా? 5.50 దేనికండి? దేనికి? ఇది మొంగలు ఉన్నాయండి ఇక్కడ, చిన్నవి పెద్దవి కూడా ఉన్నాయి. ఏరుముక్కలు కూడా ఉన్నాయండి, తాబితులు. ఇందులో ఏరుముక్క పెట్టుకుని మనం తయారు చేస్తారు. ఏరుముక్కలు కూడా ఉన్నాయండి. భజన చేసుకునే తాళాలు కూడా ఉన్నాయండి. ఇక్కడ ఈ మామగారు గాజులు వేసుకుంటున్నారండి. హాయ్, హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వెంకట్. ఇప్పుడు మనం వచ్చేసి గుమ్మలక్ష్మీపురం సంతలో ఉన్నామండి. ట్రైబల్ మార్కెట్ చాలా బాగుంటుంది. మార్కెట్ లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎండి చేపలు గుట్టల కింద పోసి అంటున్నారండి ఇక్కడ, చాలా బాగుంది. ఏడన్నా మెత్తలు ఎలాగన్నా రేటు? పావు కేజీ 100. పావు కేజీ 100 అండి మెత్తల్లో. చేపలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయండి ఇక్కడ. గిరిజనులు ఎక్కువగా తింటారు వీళ్ళు, ట్రైబల్స్. ఇవేంటి మిల్లి మేకర్ అమ్మయ్యే? మిల్లి మేకరా? టమాటాలు ఎలా తీసుకున్నట్టు రేటు? టమాటాలు ఎంత? టమాటాలు ఎంతమ్మా? 30 రూపాయలు తీసుకున్నాడు. ఎవరమ్మ ఇది? మరం సార్. మరమా? ఆటో మీద వచ్చారా? ఇక్కడ బుట్టలు కూడా ఉన్నాయండి. ఇక్కడైతే చాలా పెద్ద పెద్ద బుట్టలు ఉన్నాయండి. మీయేనమ్మా బుట్టలు? ఎంతమ్మది? 600 అమ్మా. దేనిగా ఉపయోగిస్తారు అది? ధాన్యానికా? ఈ గిరిజనులు అందరూ కూడా ధాన్యం ఇందులో పోస్తారటండి. దీని ఎలా వాడతారట? అంటమ్మా అలికేసి, మట్టితో అలికేసి, మట్టితో అలికేసి మెత్తేసి ఎండబెట్టి అప్పుడు ధాన్యం అందులో పోసుకుంటారమ్మా. వర్షానికి తడదు ఇంకా.
అదండి గిరిజనులు అయితే ఇలాగ వేస్తారట. ఇదేటమ్మా అది దేనికి ఉపయోగిస్తారు? అది తాండ్ర తాటి తాండ్ర మామిడి తాండ్ర. దీనికి ఇలా పామే దాని మీద తయారు చేస్తారా? దానికన్నా తయారు చేస్తారు. దాని పేరేటమ్మా? డాంగరా. అది బుట్టి. దాన్ని బుట్టి అంటారు, ధాన్యం నిల్వ చేసుకునే దాన్ని. మీదేవురమ్మా? గొడుగు కూడా తెచ్చుకున్నారా మీరు? ఏ ఊరు తల్లి మీదే? ఏ ఊరమ్మా? ఏ ఊరు మీదే అమ్మా? ఆమటి. ఓకే ఓకే. ఎక్కువ ఉన్నాయి. ఎందుకు ఉపయోగిస్తారు ఇది? దేనికి ఇది? కోళ్ళకా? ఇందులో ఉంచేసి దాని మీద కప్పు వేసేస్తారా పైన? అట్లయిట్లు ఇక్కడ కూడా ఉన్నాయండి. స్పీకర్ ఎంతన్నా? 650. ఆడవాళ్ళ పట్టీలు అన్నీ ఉన్నాయండి ఇక్కడ. క్యాప్స్, దోణలు కట్టడానికి తాళ్ళు కూడా ఉన్నాయండి ఇక్కడ. ఇక్కడైతే ఉల్లిపాయలు కూడా అమ్ముతున్నారండి. ఉల్లిపాయలు ఎలాగన్నా రేటు? 3 కేజీలు 3 కేజీలు పావు 100. షర్ట్లు కూడా అమ్ముతున్నారండి ఇక్కడ. షర్ట్ ఎంత అన్నా? షర్ట్ 100 రూపాయలు ఫైనల్ రేట్. అది ఏ సైజ్ అయినా 100 రూపాయలేనా ఫైనల్ రేటా? షర్ట్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ. ఏ షర్ట్ అయినా 100 రూపాయలట. క్లిప్లు అన్నీ ఉన్నాయండి ఇక్కడ. కేట్ల భర్త వాళ్ళు కూడా ఉన్నాయి. ఎంత ఇది? ఇవ్వండి ఈ మామూలు దొండకాయలు. ఇవి మనకుండేవి. ఇవేమో ఇటువైపు నుండే కొండ దొండకాయలు టైప్ అండి. పొటాల్స్ అంటున్నారండి వీటిని. ఇవన్నీ అమ్ముతున్నాడు. అటువైపునే పచ్చ బఠానీ ఉందండి. ఇవన్నీ మనకుండి కూరగాయలు. ఇవ్వండి బోర్డు, స్విచ్ బోర్డులు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇవ్వండి ఇక్కడ బఠానీ కూడా ఉంది. మిల్లి మేకర్ ప్యాకెట్లు అమ్ముతున్నారు. ప్యాకెట్ ఎంత అండి ఇది? 50. ఎంత గ్రాములు? ఎన్ని గ్రాములు వస్తుంది? 300 గ్రామ్సా? 50 రూపీస్. బఠానీ వెరైటీగా ఉందండి ఇది. ఇది ఏం బఠానీ అండి? ఇది గ్రీన్ బఠానీ. గ్రీన్గా లేదేంటి? తెల్లగా ఉందండి. పచ్చ. 2 రకాల బఠానీలు ఉంటాయా? ఇది ఎంత ప్యాకెట్? ఎంత? 50 రూపాయలు. ఇక్కడైతే అరటికాయలు చాలా వెరైటీగా ఉన్నాయండి. ఏ అరటికాయలు అమ్మ ఎలా ఉన్నాయి? ఏ అరటికాయలు అమ్మ ఎలా ఉన్నాయి? వెరైటీగా ఉన్నాయండి. 20యా? మన ఏ పని ఉండవయ్యే? 20. అరటికాయలు అయితే చాలా వెరైటీగా ఉన్నాయండి. ఇవి కూర అనుకుంటాకమ్మా. ఇవి కూరకేనా? ఇక్కడైతే చీరలు అన్నీ ఉన్నాయండి. డ్రెస్సులు ఉన్నాయి. ఇక్కడైతే గుమ్మడికాయలు కూడా ఉన్నాయండి. ఇక్కడ కూర గుమ్మడికాయలు కూర అనుకుంటారండి. ఇది ఇక్కడైతే ఏడుశనక్కాయలు ఉన్నాయండి. వేరుశనక్కాయలు, చేతి కాకరకాయలు ఉన్నాయి. మామిడి పళ్ళు బాగున్నాయండి. చెర్రి రసం కాయలమ్మయ్యే? ఇక్కడైతే మామిడికాయలు ఉన్నాయండి. ఏమట్టుకెళ్ళి అలా ఉన్నాయి? ఎలాగమ్మా అట్టుకెళ్ళి? ఎలాగమ్మా? 20 రూపాయలా? ముల్లంగి దుంపలు చూడండి వెరైటీగా ఉన్నాయి. ముల్లంగమ్మ అవి ముల్లంగి దుంపలా? కేజీ 100 రూపాయలు అండి ముల్లంగి దుంపలు. వెరైటీగా ఉన్నాయి. మన వైపున అయితే వైట్గా ఉంటాయి. ఇటువైపున అయితే 2 రకాల రంగులు ఉన్నాయండి. పాప చూడండి. అన్ని పాపం ఎలా ఉందో. పసుపు కుంకుమ
మసాలా సరుకులు అండి అవి, మసాలా సరుకులు కూడా ఉన్నాయండి. ఏంటండి ఇది? గుగ్గులు అండి, దూపం గుగ్గులు. ఎంత అండి అది? ఎలా రేటు? కేజీ 500, కేజీ 500 అట్టండి. ఇదేంటండి పసుపు కొమ్ములా? ఇక్కడ పసుపు కొమ్ములు కూడా ఉన్నాయండి. పచ్చి పసుపు కొమ్ములు, కవ్వలు కూడా ఉన్నాయండి. ఇవి నల్ల పూసలు, సంటి పిల్లలు కట్టుకున్నాయి. చాలా ఐటమ్స్ ఉన్నాయండి అన్న దగ్గర. మీ దగ్గర చాలా ఐటమ్స్ ఉన్నాయి సార్, ఎక్కడ లేనివన్నీ మీ దగ్గర ఎక్కువ ఉన్నాయి. ఇవేంటండి అవి? కొండ దేవతలు పూజలు చేయడానికి అవి ఏమంటారు వాటిని? కొండ దేవతలకు పూజ చేసి సామాగ్రి ఏంటండి అవి. ఇవ్వండి ఇక్కడ సంటి పిల్లలు కట్టే పూసలు చాలా తాయెత్తులు అన్నీ ఉన్నాయండి ఇక్కడ. చూడండి గ్యాస్ లైటర్ ప్లాస్టిక్ కూడా ఉన్నట్టుందండి ఇక్కడ, బ్లాక్ కలర్ లో ఉన్నాయి. డబ్బలు, టర్నర్ స్కూల్ టెస్టులు అన్నీ ఉన్నాయండి మీ దగ్గర. సిజర్లు కూడా ఉన్నాయి, హెయిర్ కట్ చేయకుండా సిజర్లు కూడా ఉన్నాయండి ఇక్కడ. బార్బర్ సెట్ డబ్బలాల ఇదైతే పవర్ కూడా ఉందండి. క్వాలిటీ పోకండి, ఇది చాలా బాగుంది చూడడానికి అయితే. అంతా అయితే చాలా పెద్దదండి ఇది. ఇదైతే మాస్కులు, కళ్ళజోళ్ళు అన్నీ ఉన్నాయి ఇక్కడ. జడగంటలు కూడా ఉన్నాయండి, చిన్న చిన్న పాపలు పెట్టుకోవడానికి జడగంటలు కూడా ఉన్నాయి. మామగారు చూస్తున్నారండి. ఎవరండి మీదే అండి? కుర్రపామా? వాళ్ళు మొలతాళ్ళు అన్నీ ఉన్నాయండి పూసల దాంట్లో ఇక్కడ. ఏరు ముక్కలు, బత్తాలు, రుద్రాక్షలు కూడా ఉన్నాయండి. చిన్నపిల్లదమ్మని అన్నీ ఉన్నాయండి ఇక్కడ. ఏరు ముక్కలు రింగుల్లో ఉన్నాయండి. ఇవేంటి? ఏంటమ్మా ఇవి? చెవులుగా? చెవులు పెట్టుకుని చెవులు అటండి. ఎంత అనేది కత్తి? 150 రూపాయలు అటండి కత్తి. ఎలా ఉంది చూడండి. 100కు వస్తాడండి, బేరాలు ఉంటాయి అన్నది. ఇదే టైప్ కత్తి అండి, చూడండి ఎలా ఉందో. ఇది ఎంతన్నా? 300 చెప్తే 250కి ఇస్తారు. కత్తి చూడండి చాలా బాగుంది ఇది. ఇక్కడ లేని ఐటమ్స్ అంటే ఏమీ లేవండి, మొత్తం అన్నీ అమ్ముతున్నారు ఈ సంతలోనే. కత్తులు అయితే చాలా బాగున్నాయండి, వెరైటీగా ఉన్నాయి. ఇది అంత వంపుకుంది చూడు. సింగం సినిమాలో వీరభద్ర కత్తిలా ఉందండి ఇది. వడ్డలు అన్నీ ఉన్నాయండి ఇక్కడ. ఈ కత్తెలు అయితే ఇదేం దేనికి ఉపయోగిస్తారండి ఇవి కత్తెలు? కమ్మలు నరకడానికా? అది ఎంతండి రేటు? 500? 500 అట్టుంది అది. కత్తెల బిందులు, స్టీల్ బిందులు అన్నీ అమ్ముతున్నారండి ఇక్కడ. సంత అయితే చాలా గొప్పగా జరుగుతుందండి ఇక్కడ. చాలా మంది చుట్టుపక్కల గ్రామాలన్నీ వస్తున్నారు, చాలా మంది జనం వస్తున్నారు, ట్రైబల్స్ అందరూ కూడా అన్నీ అమ్ముతున్నారండి ఇక్కడ. గిన్నెలు కేజీ ఎంత అన్నా? గిన్నెలు సిల్వర్ కేజీ 350? కేజీ 350 అండి. అల్యూమినియం గిన్నెలు, పెద్ద పెద్ద గిన్నెలు ఉన్నాయి ఇక్కడ. ఏ టైప్ కావాలో ఆ టైప్ ఉన్నాయండి. ఐస్ క్రీమ్ కూడా అమ్ముతున్నారండి ఇక్కడ. దేవుడి కాడ పెట్టే సామాను? దేవుడి సామాను. ఇవన్నీ దేవుడి సామాను అండి. ఇవి దేవుడి కాడ పెట్టుకునే సామాను. వీటి గురించి ఒకసారి వివరించి చెప్తారా? పూజకి, పెళ్లికి, ఏ శుభకారమైనా కొంటారు. పూజకి, పెళ్లికి కొంటారు. ఎన్ని కుండలు అండి? అన్ని రకాల కుండలు ఉన్నాయి, అన్ని రకాల సైజులు, పమ్మిదులు అన్నీ ఉన్నాయండి. ఇక్కడైతే 2 ఏనుగులు కూడా ఉన్నాయి ఇక్కడ. దేవుడికి పెట్టుకునే పసుపు రంగు కుండలు, బొట్లు ఇటు ఉన్నాయండి ఇక్కడ. చిన్న చిన్న కుండలు.
ఇక్కడ కూడా ఉన్నాయండి. ప్రమిదలు కూడా ఉన్నాయండి. ఇది చూడండి, ఇది ఎలా ఉందో, బాగుంది. ఇది ఈ టైపు దేనికి పని చేస్తుంది? ఇది దేవుడి కూడా ఉపయోగిస్తారా? డిబ్బీలు చూడండి, న్యాచురల్ డిబ్బీలు, పెయింట్లు గట్రా రంగులు గట్రా ఏమీ లేవు. బొమ్మ అండి, దేవుడి కూడా పెట్టుకునే బొమ్మ అది. ఇక్కడ ఏమో పొయ్యిలు, బొగ్గు పొయ్యిలు అన్నీ ఉన్నాయి. ఇక్కడ మెత్తుకోవడానికి ఈజీగానే. చూడండి, చాలా బాగుంది. ఇది పొయ్య, మట్టితో తయారు చేసిన పొయ్య, కుండ పొయ్యిలండి. ఇవన్నీ చాలా బాగున్నాయి. రకరకాల పొయ్యిలన్నీ ఉన్నాయండి ఇక్కడ. ఇక్కడ క్లిప్లు అన్నీ ఉన్నాయండి, లేడీస్ సంబంధించి. కొబ్బరి డబ్బాలు, పౌడర్ డబ్బాలు, పాండ్స్ క్రీమ్ టైపు పర్సులు కూడా ఉన్నాయండి ఇక్కడ. ఇదేంటండి? ఇది కత్తికి పొదనెట్టుకునేదా ఏంటి? చాకు ఇది, చాకు ఎంత? 70 రూపాయలు చెప్తున్నాయండి. తగ్గిస్తారండి, అలాగంటారు రేట్లు. కత్తులు అయితే వెరైటీ వెరైటీ కత్తులు. అదేంటన్నది? ఇదేంటిది ఇలా ఉంది? అదేంటది? అదే ఏంటది? ఎందుకు ఉపయోగిస్తారా? దేనికండి? దేనికి? జీలికి కొల్లు గీస్తాగా, కొల్లు గీయడానికంటే జీలికి చెట్టు కొల్లు గీయడానికంట ఉపయోగిస్తారట. కొల్లు గీయడానికి బాగుందండి అది. దాంతో కొల్లు గీస్తారట జీలికి చెట్టుకి. అంత అని చెప్తున్నారన్నా? 550 చెప్తున్నాడు. ఇదైతే రంగులన్నీ వరుసగా పెంచాడండి అన్న. దేవుడు కూడా సామానం అంతా ఉంది ఇక్కడ. బకెట్లు, ఇది వీపు కోకుంటాడు. ఇది ఎంత అన్నది? 30 రూపాయలు. ఇది ఎంతన్నా చల్ల చేసుకునేది? చల్లకాలం చేసుకునేదేమో 40 రూపాయలు అటండి. వీపు కోక్కునేది అయితే 30 రూపాయలు అట. నేను ఎప్పుడు చూడలేదండి, ఇదే ఫస్ట్ టైం వీపు కోక్కునేది చూడడం. గొడుగులు కూడా ఉన్నాయండి ఇక్కడ. టోపీలో 2 రకాల క్యాప్స్ ఉన్నాయండి, వేటగాడ క్యాప్స్. ఎంత అనేది క్యాప్? రౌండ్ క్యాప్ 250 రూపీస్ అటండి. వేటగాడ క్యాప్. తమ్ముడు ఎవరు అమ్మనిది? తాటికొండ. ఎన్ని కిలోమీటర్లు వస్తాయి ఇక్కడ నుంచి? 12 కిలోమీటర్లు వస్తుంది. నువ్వు ఎందుకు వచ్చావు? సంతకు వచ్చావా? నేను సంతకు వచ్చానండి. జీడిపిక్కలు తెచ్చాను. ఈ సీజన్ కదా జీడిపిక్కలు. ఇది ఈ మండలానికి పెద్ద సంత సార్. గిరిజనులకి, గిరిజనులు అందరు ఇక్కడికి వస్తారనమాట. సరుకులు అమ్మడానికి కానీ కొనడానికి అన్ని. ఆ లోముట ప్రాంతాల్లో ఉన్న గిరిజనులకి పెద్ద సంత అండి. అందరు ఇక్కడికి వచ్చేసి సరుకులు కొనుక్కొని మళ్ళీ వెళ్ళిపోతారు. వారం వరకు సరిపోయిన సరుకు కొనేసి మళ్ళీ వెళ్ళిపోతారు. వాళ్ళ పంటలు తెచ్చి ఇక్కడ అమ్ముకుంటారా? వాళ్ళకి తేంగలు, దుంపలు పడతాయి కదండి కొండ మీద, అవన్నీ తెచ్చుకుని అమ్ముకుంటారండి ఇక్కడ. అమ్ముకొని మళ్ళీ వెళ్ళిపోతారు. డైలీ రొటీన్ లైఫ్ వాళ్ళకి. వారం సరిపోయినంత తీసుకుని వెళ్తారు, మళ్ళీ వస్తారు. రొటీన్ అవుతుంది. ఎప్పుడైనా ఫ్రెండ్స్ ఎవరైనా కాపాడితే ఇక్కడే మాట్లాడుకుంటారా? అవునండి, చాలా మంది ఫ్రెండ్స్ ఇక్కడే కలుస్తూ ఉంటారు అనమాట. పక్క విలేజ్ వాళ్ళు. వీళ్ళు వేసిన గుడిసికి వర్షం గట్ట వస్తే పైన వేసుకోవడానికి వేస్తే ఇంకా వర్షం రాదన్నమాట గుడిసెలోకి. ఇది మంచం నవారు కూడా ఉందండి ఇక్కడ. మంచం నవారు జోళ్ళు అయితే రకరకాల జోళ్ళు ఉన్నాయండి. అన్ని రకాల సైజులు కూడా ఉన్నాయి ఇక్కడ. లేడీస్, బాయ్స్కి చాలా పెద్ద సంత అండి ఇది. చాలా ఎక్కువగా ఉన్నాయి అన్నీ కూడా. నడుస్తుంటేనే కాళ్ళు అవుతున్నాయి, అంత పెద్ద సంత అండి ఇది. పుష్ప 2 కోట్లు కూడా ఉన్నాయి ఇక్కడ. ఇవేంటన్నవి ఇలా ఉన్నాయి? దేనికి ఇది? దేనికి వాడతారు? ఇలా బకరడానికా? ఎవరమ్మా మీది? ఎవరు? ఏంటమ్మా? లిక్విడియా? ఏటన్నవి? కంద పంచదార చక్రాలా? ఎంత ప్యాకెట్? ఎంత ప్యాకెట్? 5 రూపాయలు. తీగుంటుందా? తీపేనా? చూడండి వెరైటీ ఎలా ఉన్నాయి. వెరైటీగా ఇది రెండు. ఇదేమో వైట్ అండి, ఇదేమో పింక్ కలర్ ఇచ్చాడు. చాలా బాగున్నాయండి. ఇవి కూడా తీగుంటాయండి. ఇవి చక్రాలు బాగున్నాయి. వరిపిండితో తయారు చేస్తారండి ఇవి? పంచదారతో తయారు చేస్తారు.
చెట్టు ఉందండి, ఇక్కడ పెద్ద చెట్టు ఉంది, చాలా చల్లగా ఉంది చెట్టు కింద. మీ అందరికీ మనం చూస్తున్నాం ఇటువంటి నీతి నిజాయితీ గల నాయకులు మనకు జరగడం చాలా అయింది. కావున ఆయన్ని గుర్తుపెట్టుకుని ఆయన ఎవరికన్నా చల్లని